ఏవండి రేపు గుడికెళ్దామా? గుడికా? చంద్రమండలానికా అన్నంత షాక్ ఇచ్చావేంటి? అబ్బో, అయినా పెళ్లి కాకముందు రోజు గుడికెళ్ళేవాడివి, ఇప్పుడేంటి కొత్తగా గుడికా అని సాగదీస్తున్నావు? రోజు గుడికెళ్ళి మొక్కుకున్నందుకే కదే నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే ఇంకా ఆ దేవుడి మీద నమ్మకమే పోయింది. ఎతి గ్రీన్ టీ తెస్తున్నా. ఈయన డైట్ ఏమో గాని రోజుకు 100 సార్లు గ్రీన్ టీ ఇవ్వలేక చస్తున్నా. నాకు ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినాయి, అయినా నా తలరాత మిమ్మల్ని చేసుకున్నాను. నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసే నువ్వు పెద్ద గయ్యాళి దానివని, అందుకే నీకు ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి సంబంధాలు. మండుతున్నట్టుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అయ్యో మా అన్నయ్య ఇంటి పక్కన షాప్ ఓపెన్ చేశారు, టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. అబ్బా, సేమ్ మీ వదిన చేసినట్టే ఉందిరా. అవునా బావా, నాకు కూడా ఒకటి. అయితే నేను కూడా తింటా బావా. ఏంటన్నా ఇంత చండాలంగా ఉంటే వదిన చేసినట్టుందంటావు? నేను అదే కదరా చెప్పింది, మీ వదిన చేసినట్టే ఉందని. ఈ సినిమా బాగుందిరా, రేపు ఇంకో సినిమా వెళ్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారా? కాలేజ్ నుంచి వస్తున్నాం అక్క. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళి నాటకాలు ఆడుతున్నారా? తెలిసిపోయినట్టుంది. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. మీ సంగతి ఇలా కాదరా, ఆగండి, మీ బావ వస్తున్నాడుగా, చెప్తానుండండి మీ పని. ఏవండి, వీళ్ళు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు, మీరు అరవండి. హాయ్ అండి అందరికి, వ్యాలంటైన్స్ డే సందర్భంగా చిన్న సర్వే చేస్తున్నాము. హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. మీకు లవర్ ఉన్నారా సార్? లవర్ ఏంటి సార్ లవ్ అనగానే అంత సిగ్గుపడుతున్నారు? ఆయనకి కొద్ది సిగ్గులే అమ్మా. ఓ అవునా, సరే మీరు చెప్పండి సార్, సిగ్గు లేకుండా మీకు లవర్ ఉన్నారా? మొన్నదాకా ఉండేదమ్మా, నిన్నే బ్రేకప్ చెప్పే. ఈ వయసులో మీకు లవర్ అంటేనే ఆశ్చర్యంగా ఉంది, అందులోనూ బ్రేకప్ ఎలా అయింది సార్? ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పాలమ్మా, వెళ్ళి మా ఆవిడతో చెప్పింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.